ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ఎన్నో తరాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన ఆలోచనల ద్వారా ఉద్యమానికి దిక్సూచై నడిపించిన మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మనం ఈరోజు తెలంగాణ భవన్లో జరుపుకుంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారితో నాకుండే అనుబంధం ఒక అధికారిగా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా 1999 నుండి 2001 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక తెలంగాణ అంతా కూడా యుద్ధ భూమిగా ఉంటుండే. ప్రతిరోజు కూడా ఎన్కౌంటర్లు, మందుపాతర్లు, లేకపోతే హత్యలు, మారణ హోమాలు. హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోవాలన్నా, లేకపోతే ఇంకెక్కడ పోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించే వాళ్ళు ప్రజలు. పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ రోజుల్లో బస్సులలో పోయేవాళ్ళు తప్ప కార్లలో పోయేవాళ్ళు కాదు. పోతే కూడా రాత్రిపూట పోయేవాళ్ళు. అలాంటి యుద్ధ వాతావరణం ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా నేను జయశంకర్ గారి ఆఫీస్కు పోయి, వారు ఆనాడు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. సో వారి ఆఫీస్కి పోయి, సార్ ఒక్కసారి వచ్చి మా పోలీసులకు ఈ ఉద్యమం కేవలం తుపాకులు తూటాలతోనేనా, ఇంకే విధంగా అయినా కూడా నియంత్రించవచ్చా, ఈ ప్రాణాలు కాపాడవచ్చా అన్నప్పుడు జయశంకర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని అడగడండి, ఎప్పుడు చూడు ఎన్కౌంటర్లనో అదనో లేకపోతే ఇంట్రాగేషన్లనే పోలీస్ ఆఫీసర్లు ఇక్కడ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మరి పోలీసు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయమంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు. వచ్చి వరంగల్ పోలీసు గెస్ట్ హౌస్లో హన్మకొండలో వందలాది మంది పోలీసులకు అసలు ఈ తెలంగాణ భౌగోళిక పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఉండే సామాజిక పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎన్ని తరాలు అణచివేతకు గురన్నాయి, తెలంగాణ ఏ విధంగా ఆంధ్ర పాలకుల దోపిడీలో నలిగిపోయి ఉన్నది, నక్సలిజానికి అక్కడ సమాధానం వెతుక్కోమన్నాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. తుపాకీ తూటాలతోని కాదు, మరి ప్రజలు ఎందుకు నిరంతరం ఆందోళనలో ఉన్నారు, నిరంతరం నిరాశలో ఉన్నారు, మారుమూల అటవీ ప్రాంతాల్లో ఎందుకు ప్రజలు చావుకు తెగించి కూడా మరి అడవుల్లోకి పోతూ ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం అనేది జయశంకర్ గారు ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేది పోలీసులకు మరి దిశానిర్దేశం చేసిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు. తర్వాత మలిదశ ఉద్యమంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో మరి స్పెషల్ ఆఫీసర్గా ఉండే, ఆనాడు ఆంధ్ర పోలీసులు తెలంగాణ బిడ్డలను ఘోరంగా అమ్మాయిలు అబ్బాయిలని చూడకుండా ఘోరంగా కొడుతున్నారని చెప్పి ఆనాడు డీజీపీ నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండని నన్ను అక్కడికి పంపించినప్పుడు నేను మళ్ళీ జయశంకర్ సారు మరి రవీంద్రనగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉంటే, తార్నాక పక్కనే ఆ అపార్ట్మెంట్లో వారి ఆరోగ్యం బాగాలేకుండే, అప్పటికే అనారోగ్యం చాలా తీవ్రమైపోయింది. సో అప్పుడు పోయి కలిసినప్పుడు మళ్ళీ గత స్మృతులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని తెలంగాణ వచ్చుడే కాదు, తెలంగాణలో మళ్ళీ సామాజిక న్యాయం వచ్చేదాకా కూడా మన పోరాటం జరుగుతూనే ఉండాలి. అన్ని వర్గాల అభ్యున్నతి, అన్ని వర్గాలకు సంపదలో సమానమైన అవకాశాలు వచ్చేదాకా మన పోరాటం ఆగకూడదని చెప్పేసి మరి ఇదొక మజిలీ మాత్రమే తెలంగాణ అనేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో మన ప్రయత్నం మనం జరుగుతూనే ఉండాలి. మన పోరాటం అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పేసి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మళ్ళీ మా అందరికీ మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి మరి సాహసోపేతమైన పోరాటం ద్వారా కానీ, రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా ఈరోజు జయశంకర్ గారి కలలు నిజమైనవి. అయితే మళ్ళీ ఇప్పుడు పెద్దలు దేవి ప్రసాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణ మళ్ళీ ప్రమాదం అంచున ఉన్నదన్నది మనం అందరం కూడా గుర్తించాలి. తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర భూస్వామ్య పాలకులు దొడ్డిదారిన తెలంగాణలో ఉండే సంపదంతా దోచుకునే ఒక ఘోరమైన కుట్ర చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మరి రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న న్యూజెర్సీ నగరానికి, న్యూజెర్సీ రాష్ట్రానికి పోయి రాయల్ ఆల్బర్టా హాల్లో మరి మీటింగ్ పెడితే ఆయనకు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు 90% మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే వచ్చింది, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా రాలేదనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణను మళ్ళొక అదృశ్య హస్తం కబలించబోతున్నది. దీన్ని మళ్ళీ జయశంకర్ గారి ఆత్మ కూడా దీన్ని చూస్తూనే ఉంటుంది పైనుంచి. సో అందుకొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా
మరింత అప్రమత్తంగా ఉండాలి. మన హక్కులు, మనకు రావాల్సిన సంపద ఢిల్లీ కేంద్రంగానే కుట్రలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండి మన జయశంకర్ గారు, తర్వాత కేసీఆర్ గారు ఎంతో గొప్ప పోరాటం చేసి మరి మనకు తీసుకొచ్చిన తెలంగాణ మళ్ళీ మన చేతుల నుంచి పోయే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన